బిర్లా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ రూపొందించిన వివాంత గ్రీన్ మిడోస్ బ్రోచర్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా చందేపాలు గ్రీన్ మిడోస్ వెంచర్ ను అతిథులు లాంచ్ చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీంభరత్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. హెచ్ఎండిఏ రెరా అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్సీడీ అధినేత శ్రీనివాసరావు తెలియజేశారు. మోకిలాలో ఇప్పటికే 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు పేరుతో 570 ప్లాట్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్సీడీ పర్పుల్ పేరుతో 27 ఫ్లోర్లతో రూపొందించిన ప్రాజెక్టుకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒక శంకర్పల్లి చేవెళ్ల ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలను, ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ చేయండి, మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాజెక్ట్ ను నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాను ముందు రోజులల్లో ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వాళ్ళ టీం, వాళ్ళ బిడ్డ గాని ఇంకా వాళ్ళతో ఉన్న టీం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండి ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు.